హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లడ్డూస్ వ్లాగ్స్. ఈ రోజైతే నేను చాలా సూపర్గా టేస్టీగా ఉండే స్పాంజీ కేక్ అయితే తయారు చేశానండి. వితౌట్ షుగరు, మైదా యూజ్ చేయకుండా నేనైతే కేక్ తయారు చేశాను. అది ఏ విధంగా చేశానో ఆ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర అయితే ఓవెన్ లేదు, సో నేను బిర్యానీ హండీలో చేస్తున్నాను. అందులో ఒక స్టీల్ స్టాండ్ పెట్టేసి అట్లా వదిలేసేయండి సిమ్లో పెట్టి. మనం ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే లోపు అది మంచిగా ప్రీహీట్ అవుతుంది. నేను 1/2 kg కేక్ తయారు చేస్తున్నా కనుక నేను 2 eggs తీసుకున్నాను. దాన్ని మంచిగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర మిక్సర్ ఉంటే దాంతో యూజ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న ఖర్జూరా పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోండి. ఈ కొలత ఎట్లుంటుంది అంటే, ఒక కప్పు, మీరు ఏ కప్పు తీసుకున్నా ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు చక్కెర కానీ లేకపోతే ఖర్జూరా పేస్ట్ కానీ వేసుకోవాలి. గోధుమ పిండి వేసేటప్పుడు ఏంటంటే ఒకటేసారి మొత్తం వేసేయొద్దండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకోండి. 2 టీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి మంచిగా బీట్ చేసుకోండి. ఒకసారి చూస్తున్నారుగా, కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి. బాగా పల్చగా అయితే చేసుకోవద్దండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి, ఇన్ కేస్ లేకపోతే అవాయిడ్ చేయండి. నాకు ఈ కోకోనట్ పౌడర్ది ఫ్లేవర్ బాగా నచ్చుతుంది, సో అందుకని ఇందులో వేసాను. సో వేసిన తర్వాత కొంచెం లైట్గా కలపాలండి. ఎక్కువ కలిపినామంటే కేక్ మంచిగా రాదు. సో లైట్గా కలిపేసి వదిలేయండి, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను బటర్ పేపర్ లేదు నా దగ్గర, సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను తయారు చేసుకుంటున్నా. ఇట్లా ఫోల్డ్ చేసేసి మిడిల్లో ఇట్లా సైడ్ చేసుకొని కట్ చేసేసుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇట్లా తయారు చేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుందండి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మీరు బటర్ పేపర్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు. కేక్ వచ్చేసి మైదా యూజ్ చేయకుండా, చక్కెర యూజ్ చేయకుండా చేస్తున్నాం కనుక ఎవరైనా గిల్ట్ ఫ్రీగా తినొచ్చండి. చాలా మంచి క్రేవింగ్స్ వస్తాయి కదా, స్వీట్ క్రేవింగ్స్, అలాంటి టైంలో ఇట్లాంటివి చేసుకొని తినండి. సో మనకు హెల్దీ ఉంటుంది, నెక్స్ట్ మనకు క్రేవింగ్ కూడా తగ్గిపోతుంది. ఇందాక మనం పక్కన పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, కేక్ బ్యాటర్, అదంతా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు షిఫ్ట్ చేసుకొని మెల్లగా ట్యాప్ చేసుకోండి. కొంచెము ఏమైనా బబుల్స్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. దీనికి పైన ట్యాపింగ్ కోసం వచ్చేసి నేను కొన్ని జీడిపప్పులు, నెక్స్ట్ కొంచెం కిస్మిస్, ఇట్లా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కట్ చేసుకున్నాను. పైన మంచిగా వేసేసుకొని ఇంకోసారి ట్యాప్ చేసుకొని ఇందాకలా మనం ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో ఆ బిర్యానీ హండీలో పెట్టేసుకొని ఒక 30 minutes సిమ్లో పెట్టేసి వదిలేయండి. ఎగ్జాక్ట్లీ 30 minutesకి అయితే ఓపెన్ చేసి చూడండి. ఒకసారి చూస్తే మీకు ఒక నైఫ్ తీసుకొని అందులో గుచ్చండి. గుచ్చితే మీకు ఏం రాకుండా మంచిగా స్మూత్గా వచ్చింది అనుకోండి, సో మీ కేక్ వచ్చేసి మంచిగా అయినట్టు. ఇన్ కేస్ ఒకవేళ దానికి ఏదన్నా ఇంకా లైట్గా ఏదన్నా అంటినట్టు అనిపిస్తే అదైతే కేక్ ఇంకా అవ్వలేదండి. ఇంకొక 10-15 minutes ఉంచేసి తీయండి. నాకైతే ఇప్పుడు కేక్ సూపర్గా అయిందండి. సో ఇంకా తీసేస్తున్నాను నేను ఇందులోకి. బయటకు తీసేసి ఒక 10 minutes చల్లారి పెట్టేసిన. కేక్ అయితే ఎప్పుడైనా సరే చల్లారిన తర్వాతనే దాన్ని డిమోల్డ్ చేయాలండి, లేదంటే మనకు కేక్ చక్కగా రాదు, మొత్తం పగిలిపోతుంది. అన్నగా నేను చేసిన కేక్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇది చాలా ప్లఫీగా, నెక్స్ట్ చాలా స్పాంజీగా భలే ఉందండి. నేనైతే చాలా, నా క్రేవింగ్ అయితే మస్తు తగ్గిపోయింది ఫ్రెండ్స్. స్వీట్ తినాలనుకున్నప్పుడు, ఈ వెయిట్ లాస్కి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇట్లా స్వీట్ క్రేవింగ్స్ చాలా వస్తాయి. అలాంటి టైంలో ఇట్లాంటివి కొంచెం చేసుకొని లైట్గా తీసుకోండి, ఏం ప్రాబ్లం ఏమైతే ఉండదు. నెక్స్ట్ మా జున్నుగాడు అయితే కూడా మస్తు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడండి. సూపర్ ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.